హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 25 అండ్ ఇవాళ డేట్ Jan 1, 2025. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ మీరు అనుకున్న ఒకవేళ ఎవరైనా చేరుకోలేకపోయినా ఈ ఇయర్ కొత్త గోల్స్ ఎవరైనా పెట్టుకున్నా అవి ఇవి మొత్తం కలిపి మీరు అనుకున్నట్లు అన్ని ఫుల్ఫిల్ అవ్వని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను మోస్ట్లీ 2024 చాలా మంచి మెమొరబుల్ ఇయర్. నాకు ఒక్కటి రెండు ఇన్సిడెంట్స్ తప్పించి మిగతావన్నీ నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో ప్రతిదీ ప్లాన్ ప్రకారం నేను చేరుకోగలిగాను. దానికి రీజన్ ప్లానర్ 2024 అచీవ్మెంట్స్ గురించి అండ్ ఈ ఇయర్ 2025 లో పెట్టుకున్న గోల్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియోలోనే ప్లానర్ గురించి ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను నా ప్లానర్ 2025 ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత చూపిద్దామని వెయిట్ చేస్తున్నా. ఒకవేళ ఇంకా కనుక లేట్ అయ్యే లెక్క అయితే లాస్ట్ 2024 ప్లానర్ కానీ 2023 కానీ ఎగ్జాంపుల్ గా పెట్టుకొని డీటెయిల్డ్ గా మీకు అచీవ్మెంట్స్ వీడియో అండ్ 2025 గోల్స్ గురించి ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, దానికి రిప్లైగానే రీసెర్చ్ చేసి ఈ విషయం మీకు చెప్తున్నా. మోటో ఎడ్జ్ 50 Pro దీనికి Android 15 అప్డేట్ని తీసుకొని వచ్చారు. బెటర్ ఎవరు ఈ ఎడ్జ్ 50 Pro యూస్ చేసే వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకోమాకండి. చాలా ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. బగ్స్, ల్యాగ్స్ అండ్ బ్లాక్ స్క్రీన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. చాలా మంది దీన్ని నోట్ చేస్తున్నారు. 3 times మినిమం ఫోన్ రీస్టార్ట్ చేస్తే తప్ప ఈ ఇష్యూ అనేది బ్లాక్ స్క్రీన్ పోయి నార్మల్ స్క్రీన్కి రావట్లేదు. సో బెటర్ Android 15 అప్డేట్ వచ్చింది కానీ మీరు ఇన్స్టాల్ చేయమాకండి. దీన్ని మొత్తాన్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అప్డేట్ అయితే ఇస్తారు. ఆ అప్డేట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ రైట్ నో మోటో ఎడ్జ్ 50 Pro కంగారు పడి మాత్రం Android 15 అప్డేట్ చేసుకోమాకండి. బ్లాక్ స్క్రీనే కాదు, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఇలాంటివి కూడా చాలా జరుగుతాయి. తక్కువ ఒక 3 months అయినా కానీ ఆటో డౌన్లోడ్స్ ఏమైనా ఉంటే ఆటో డౌన్లోడ్స్ ఆఫ్ చేసుకోండి. ఆటో ఇన్స్టాల్స్ ఓవర్ నైట్ అని చెప్పిన ఫీచర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోండి. వన్ వర్డ్ లో Android 15 అప్డేట్ అయితే చేసుకోమాకండి. నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ నుంచే సామ్సంగ్ S25 సిరీస్లో మేజర్ పర్క్స్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. గూగుల్ జెమినై ఉంటుంది కదా, వీళ్ళు డైరెక్ట్గా పార్ట్నర్షిప్ తీసుకొని సామ్సంగ్లో ఇంటిగ్రేట్ చేసి తీసుకొస్తున్నారు. ఇన్ఫాక్ట్ పిక్సెల్ ఫోన్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సామ్సంగ్కి గూగుల్. సో ఈ జెమినైకి సంబంధించిన అడ్వాన్స్డ్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి జనరల్గా. దాన్ని వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు S25 సిరీస్ లైనప్ మొత్తంలో. అది కూడా మొత్తం ఒక ఎంటైర్లీ రూమర్లా నడుస్తుంది. ఈ Jan 22 వీళ్ళు లాంచ్ చేసినప్పుడు మేబీ అనౌన్స్ చేస్తారేమో. ఒకవేళ అనౌన్స్ చేస్తే మాత్రం ఐఫోన్స్కి S25 సిరీస్కి మేజర్ డిఫరెన్స్ ఏఐలో ఎక్కడ చూపించింది అంటే ChatGPT యాపిల్ ఇంటెలిజెన్స్లో కొనుక్కోవాలి. $1,700 $1,600 పెట్టి S25 సిరీస్లో మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఏఐ విషయంలో కొంచెం ఎక్కువగా ట్రిక్ చేసే అవకాశం ఉండేది S25 సిరీస్. నాకు కూడా కొంచెం ఇంప్రెసివ్గానే ఉంది, ఎందుకంటే ఇది బేసిక్ మోడల్ ఏం కాదు. గూగుల్ జెమినై అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది లిమిటెడ్ టైం కోసం ఏమైనా ఇస్తారేమో, లైఫ్ టైం ఇవ్వకపోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ వరకు వీళ్ళు ఫ్రీగా ఏమైనా ఇస్తారేమో. మొత్తం లాంచ్ ఈవెంట్ వరకు వెయిట్ చేసి చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏన్షియంట్ మనుస్క్రిప్ట్స్ ఉంటాయి, అంటే పురాతన కాలానికి సంబంధించిన లిపి ఏదైతే ఉంటుందో దాన్ని డీకోడ్ చేయలేకపోయారు చాలా మంది సైంటిస్టులు. అందులో రోమన్ కి సంబంధించిన కొన్ని ఉంటాయి, క్యూనిఫామ్ కి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఉన్న వాటిలో అన్నింటికంటే హార్డెస్ట్ మనుస్క్రిప్ట్స్. వీటిని డీకోడ్ చేయడం కోసం ఇప్పుడు కంప్యూటర్ సైంటిస్టులు ఏఐని యూస్ చేస్తున్నారు. అండ్ మనుస్క్రిప్ట్స్ ని డీకోడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, చాలా మంచి మూవ్ ఏఐ కనుక దీన్ని డీకోడ్ చేయగలిగితే మాత్రం. నెక్స్ట్ న్యూస్ కూడా ఈ ఏన్షియంట్ స్క్రిప్ట్స్కి సంబంధించింది. రోమన్ ఫోర్ట్లో 2000 సంవత్సరాల కిందటి ఒక బర్త్డే ఇన్విటేషన్ అయితే దొరకడం జరిగింది. పీసుల కింద అది చిరిగిపోయి ఉంది. దాని మొత్తాన్ని కలిపితే రోమన్కి సంబంధించిన యూకే ఫోర్ట్లో దాదాపు ఒక 2000 సంవత్సరాల కిందటి బర్త్డే ఇన్విటేషన్ అని చెప్పని తేలింది. యూకే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ యొక్క బాండ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ 2000 సంవత్సరాల కిందటి ఇన్విటేషన్ చూస్తే తెలుస్తుందని చెప్పని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్, బిఎస్ఎన్ఎల్ నుంచి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఒకటి $215 ఉంది అండ్ రెండోది $628 ఉంది. $215 ప్లాన్ మాత్రం బాగుంది అన్నట్లు నాకు అనిపిస్తుంది. జియో, ఎయిర్టెల్ వీటిలో మీరు ఒకవేళ పర్ డే 2 GB డేటా కావాలి అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 100 SMS కావాలనుకుంటే మనకి $350 ఉంది ఇప్పుడు రీఛార్జ్. వీళ్ళు $215కే సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 2 GB పర్ డే, అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 100 మెసేజెస్ ప్లస్. జియో, ఎయిర్టెల్లో మీకు ఓన్లీ 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 30 రోజులు వ్యాలిడిటీ అయితే ఇస్తున్నారు. సో 215 ప్లాన్ ఒకటి కాంపిటేటివ్గా ఉంది బాగా. అండ్ రెండోది 628 ప్లాన్ కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది. బట్ ఇది వచ్చేసరికి 84 days వ్యాలిడిటీ ఉంటుంది. 3 GB పర్ డే ఉంటుంది డేటా, అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 100 SMS పర్ డే. ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ యూస్ చేస్తుంటే ఇది మీకు గుడ్ న్యూస్. కాకపోతే జస్ట్ దీన్ని చూసుకొని నెట్వర్క్ ని చేంజ్ అవ్వండి నేనైతే సజెస్ట్ చేయను. మీ నెట్వర్క్ కవరేజ్ ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోండి. ప్లాన్స్ మాత్రం జియో, ఎయిర్టెల్ కి మంచి కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉందండి. నెక్స్ట్ న్యూస్, వివో నుంచి. వివో ఒక కొత్త మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ మీద అయితే వర్క్ చేస్తుంది. 2025లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కూడా. అండ్ మాక్సిమం లీక్ స్టార్స్ ఏం చెప్తున్నారు అంటే యాపిల్ విజన్ ప్రో ఉంటుంది కదా, దానికి డైరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది అంటున్నారు. ఇది AR VR బేస్డ్ టెక్నాలజీకి సంబంధించింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. పేరు VR/MR హెడ్సెట్ అని చెప్పని మనకి లీక్స్ తెలుస్తున్నాయి. కాకపోతే రియాలిటీలోకి వచ్చేసరికి నేమ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ప్రైస్ ఇక్కడ ఖచ్చితంగా మ్యాటర్ చేసిద్ది. యాపిల్ విజన్ ప్రో ఎక్కడో తీసుకెళ్లిపోయి పెట్టేశారు, కాకపోతే అందరికీ అడాప్ట్ అవ్వట్లేదు. ఆ ప్రైస్ కూడా అందరికీ అవైలబిలిటీలో లేదు కాబట్టి వీళ్ళు కనుక కొద్దిగా అఫోర్డబుల్ గా అయినా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ వివో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ వర్కౌట్ అవ్వచ్చు. కాకపోతే అంత ఈజీ కాదు మనం అడాప్ట్ చేసుకోవడానికి, అలవాటు పడాలి.
నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ 22nd సామ్సంగ్ S25 సిరీస్ లాంచ్ చేస్తారు. కానీ పాత S24 సిరీస్ తో కంపేర్ చేస్తే S25 సిరీస్ అనేవి ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతాయి ప్రతి డివైస్ మీద అని చెప్పని ఇప్పుడు కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని రీజియన్స్ లో సేమ్ ప్రైస్ ఉండొచ్చు, కొన్ని రీజియన్స్ లో ప్రైస్ పెరుగుండొచ్చు. లాస్ట్ టైం S24 సిరీస్ లో వీళ్ళ ఎక్సినోస్ ప్రాసెసర్ కూడా యూస్ చేశారు కొన్ని రీజియన్స్ లో. మన ఇండియాలో, యూఎస్ లో, ఇలాంటి కొన్ని అదర్ రీజియన్స్ అండ్ కంట్రీస్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మాత్రమే యూస్ చేస్తారు. బట్ ఈసారి ఎంటైర్లీ S25 సిరీస్ మొత్తంలో అన్ని కంట్రీస్ అండ్ రీజియన్స్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ని డిమాండ్ చేయడం వల్ల వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు దీని ప్రైసింగ్ కూడా బయటకు వచ్చింది. అంటే ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్క ఫోన్ కి ఎంత అమ్ముతున్నారని. సుమారుగా $190 పడుతుంది ఒక్క ప్రాసెసర్ యొక్క ప్రైస్. అంటే 16,300 రూపాయలు పడుతుంది. ఇప్పుడు S25 అల్ట్రాలో మనం ప్రాసెసర్ ప్రైస్ ఎంత అంటే రఫ్ గా 16,300 అని చెప్పొచ్చు. ప్రైస్ పెరిగిద్ది అని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత ప్రైస్ ఎగ్జాక్ట్లీ వస్తుంది అనేది మనం Jan 22 ఇంకా గట్టిగా మాట్లాడొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో X7 Pro అండ్ X7 ఈ రెండు కూడా Jan 9 లాంచ్ అవుతుంది మన ఇండియాలో. మీ అందరికీ తెలిసి ఉంటుంది. రేపు అంటే Jan 2 చైనాలో Redmi Turbo 4 సిరీస్ లాంచ్ అవుతున్నాయి. సేమ్ ఫోన్స్ ని మన ఇండియాలో పోకో X7 సిరీస్ కింద లాంచ్ చేస్తారు. బ్యాటరీ కాన్ఫిగరేషన్ చూసుకుంటే చైనాలో Redmi Turbo 4 6550 mAh బ్యాటరీ కనబడుతుంది. బట్ మన ఇండియాకి మోస్ట్లీ 6000 mAh బ్యాటరీతో వస్తారని నేను అనుకుంటున్నాను. ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్. X7 Pro లో మీకు Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఈసారి IP రేటింగ్ కూడా యాడ్ అవుతుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో X200 అల్ట్రా ఈ ఫోన్ మార్చ్ ఏప్రిల్ 2025 లో లాంచ్ అవ్వచ్చు. రెండుగా మొన్నే డిసెంబర్ ఎండ్లోనే వివో X200 Pro లాంచ్ అయినాయి. కానీ ఈ అల్ట్రా మోడల్ మీకు మార్చ్ ఏప్రిల్ లో లాంచ్ అవ్వచ్చు ఈ ఇయర్ లో. స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ మొత్తం బయటకు వచ్చేసి. అలానే ట్విట్టర్ లో అంటే X లో ఈ రోజు ఒక పోస్టర్ కూడా బయటకు వచ్చింది. కెమెరా మాడ్యూల్ అండ్ డిజైన్ కూడా మనకి ఇక్కడ కనబడిపోతుంది. స్పెసిఫికేషన్స్ మాత్రం ఇందులో 6.82 ఇంచ్ 2K OLED క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకొస్తారు. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చింది. 24GB ర్యామ్ తో 2TB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 24GB 2TB స్టోరేజ్ టైప్స్. 6000 mAh బ్యాటరీ, 90W చార్జర్, 50W వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. కెమెరాస్ 50 MP ప్రైమరీ కెమెరా, సోనీ LYT-818 సెన్సర్ తో వస్తుంది. 200 MP టెలిఫోటో లెన్స్ అండ్ థర్డ్ కెమెరా కూడా 50 MP సేమ్ సోనీ LYT-818 సెన్సర్ తో రాబోతుంది. IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి అండ్ NFC సపోర్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్ ప్యాకేజ్ అయిపోయింది ఈ ఫోన్ వస్తే మాత్రం. బట్ ప్రైసింగ్ ఈజీగా నాకు తెలిసినంత వరకు వివో X-Fold 4 Pro వస్తుంది కదా, దానికి దగ్గరలోకి వెళ్ళిపోయింది. ఇంకా దానికంటే ఎక్కువ ప్రైస్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ప్రైస్ S25 సిరీస్ కంటే కొంచెం తక్కువగా ఉంటే కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం, మార్చ్ ఏప్రిల్ కదా, ఇంకా చాలా టైం ఉంది. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ OnePlus Watch 3 అండ్ Pro ఈ రెండు మోడల్స్ లో ఇప్పుడు ECG ఫీచర్స్ అయితే ఎన్రోల్ చేశారు. OnePlus Watch 3 Pro లో ఇన్బిల్ట్ వాచ్ లోనే మీకు ECG ఫీచర్ ఉంటుంది. అంటే ఫోన్ లేకుండానే డైరెక్ట్ వాచ్ ఓపెన్ చేసి మీరు ECGని స్కాన్ చేయొచ్చు అండ్ రిపోర్ట్స్ కూడా ఫోన్ లోనే చూడొచ్చు. బట్ OnePlus Watch 3 లో వీళ్ళు OTA అప్డేట్ ద్వారా ఇప్పుడు యాప్ కి రోల్ అవుట్ చేశారు. వాచ్ చేతికి పెట్టుకుని యాప్ ఓపెన్ చేసి యాప్ లో ECG స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ మీకు మెజర్మెంట్ తీసుకుని రిపోర్ట్స్ అనేవి ఫోన్ లో కనబడతాయి. డైరెక్ట్ ఇన్బిల్ట్ ఫోన్ లో ఉండవు. అదే Watch 3 కి 3 Pro కి ECG లోనే డిఫరెన్స్. ఏదైతేనేమి ECG సపోర్ట్ అయితే ఇప్పుడు OnePlus Watch 3 కూడా తీసుకొని వస్తున్నారు. ఫైనల్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. iPhone 17 సిరీస్లో బేస్ వేరియంట్ ఏమైతే ఉంటాయో వీళ్ళు వెనిలా వేరియంట్స్ అని పిలుస్తారు. బేస్ వేరియంట్ని 17 ప్లస్ అంటే వెనిలా అండ్ ప్లస్ మోడల్స్లో ఈసారి 120Hz రిఫ్రెష్ రేట్ని తీసుకొని రాబోతున్నారు. కొరియన్కి సంబంధించిన ఒక X పేజ్లో ఈ ఇమేజ్ అయితే డిస్ప్లే అయింది. ఇది పక్కకు పెడితే చాలా మంది టెక్ యూజర్స్ నుంచి కూడా యాపిల్కి కంటిన్యూస్గా వెళ్తున్న ఓన్లీ ఫీడ్బ్యాక్ ఏంటంటే బేస్ వేరియంట్స్ అంటే ఈ వెనిలా వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో 120Hz ప్యానల్ తీసుకుంటాండి అని చెప్పని. సో ప్రో మోడల్స్లోనే కాకుండా ఈసారి బేస్ అండ్ ప్లస్ మోడల్స్లో కూడా మనం 17 సిరీస్ దగ్గర నుంచి 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే చూసే అవకాశం ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ రోజు ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్. ఈ న్యూస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నా. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్, హ్యాపీ న్యూ ఇయర్.